నువ్వు కోరుకుంటే కోట్లాది దూతలు వచ్చి ప్రభువా నేను విడిపించగలవు, కానీ మనుషులను ప్రేమించి నీవు ప్రభువా ఆయన యొక్క రక్షణ కార్యంలో నెరవేర్చిన దేవా నీకు స్తోత్రాలు నాయన. మరి ఈ యొక్క మాటను ధ్యానించిన ఎడగా జోబోధస్కి మీ యొక్క ఆత్మీయ నడిపింపును అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి అనే మాటలను మేము వింటుండగా మా యొక్క హృదయాల్లో భద్రపరచమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి రత్నాలు నడిపించిన మా గొప్ప దేవా, ఆమేన్. ముందుగా మన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గుడ్ ఫ్రైడే ఈ గుడి వచ్చిన సంస్కృతులందరికీ దేవుని పేరిట శుభాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనం శిలువ మీద పలికిన 3 మాటల్ని పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు నేను 4వ మాటని చెప్పబోతున్నాను. శిలువ మీద పలికిన 4వ మాట, యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని భీకరగా కేక వేసి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచింది. ఒకసారి మనం ఈ ముందు జరిగిన 3 మాటల నుంచి మనం ఏం నేర్చుకున్నాం నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ మాట నుంచి మనం ఫర్గివ్నెస్, తండ్రి మీరేం చేయుచున్నారో మీరెవరు కాక వీరిని క్షమించు. ఈ యొక్క మాట ద్వారా మనం దేవుడు మళ్ళీ ఫర్గివ్ చేస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే 2వ మాట సాల్వేషన్, 3వ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఈ యొక్క మాట ద్వారా మనం తల్లి యొక్క ప్రేమ, అలాగే పేరెంట్స్ మీద మనకు ఉండాల్సిన రెస్పెక్ట్, అలాగే రిలేషన్స్ మీద మనకు ఉండాల్సిన రెస్పెక్ట్ తెలియజేస్తుంది. ఇప్పుడు 4వ మాట గురించి మాట్లాడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని భీకరగా కేక వేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచింది అని అర్థం. ఈ యొక్క 4వ మాట చాలా చాలా కష్టం అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పాపం లేని యేసుక్రీస్తు ఈ భూమిలోకి వచ్చి తన స్పిరిచువల్ సెపరేట్ అయ్యి మనం చేసిన పాపములన్నీ తన మీద వేసుకున్నాడు. తను ఎప్పుడైతే ఈ భూమిలోకి వచ్చాడో ఆ భూమిలోకి వచ్చినప్పటి నుంచి తన తండ్రి చెప్పిన మాట నెరవేర్చడానికి అడుగులు వేశాడు. మనకి చూసినట్లయితే లోక పాపులు యేసుపై మోపబడినప్పుడు మొదటిసారి తండ్రి మరియు కుమారుడి మధ్య ఒక విభజన ఏర్పడింది. ఈ వాక్యంలో మనం చూడవచ్చు, తండ్రి మరియు కుమారుడి మధ్య ఒక విభజన. అంటే కుమారుడు మనం చేసిన పాపములన్నీ తన మీద వేసుకున్నాడు. మనం 2 కొరింథీయులు 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే, దేవుడు క్రీస్తులో ప్రపంచాన్ని తనతో సమానపరుచుకుంటున్నాడు. దీనికి అర్థం ఏమిటంటే, దేవుడు వారి అపరాధములన్నీ వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించింది. మనం చేసిన పాపములన్నీ మన మీద వేయకుండా మనం చేసిన పాపములన్నీ తన మీద వేసుకున్నాడు. మనం చేసిన పాపములన్నీ
కుమారుడైన యేసుక్రీస్తు మీద వేసుకున్నాడు. అలాగే ఆ పాపం జీవితాంతం మన మీద రాకుండా యేసుక్రీస్తు మనకు ఒక సమాధానాన్ని ఇచ్చాడు. ఈ యొక్క సమాధానాన్ని మనం జీవితాంతం కొనసాగించాలి. పాపం ద్వారా ప్రభావితమైన విశ్వంలోని ప్రతిదీ మళ్ళీ దేవుడితో సరిదిద్దబడడానికి తండ్రి ప్రపంచంలోని పాపులను కుమారుడిపై ఉంచాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ, అంటే మనం చేసిన పాపాలన్నీ, మనమని కాదు అన్ని జనులు చేసిన పాపాలన్నీ యేసుక్రీస్తు తన కుమారుడి మీద తోసి మళ్ళీ ప్యూరిఫై చేసి, అంటే శుద్ధుల్ని చేసి ఆ యొక్క శిలువ మీద బలియాగం చేశారు. మనం పొందవలసిన బాధను, ఎడబాటును యేసు అనుభవించాడు. అంతేకాదు మనం చేసిన పాపాలకి యేసుక్రీస్తు ఎందుకు ఆ శిలువ చనిపోవాలి? మనమే చనిపోవాల్సింది. మనం పాపం చేస్తాం కాబట్టి మనం చనిపోవాలి. యేసుక్రీస్తు ఎందుకు చనిపోవాలి? ఎందుకంటే ఈ గొప్ప త్యాగాన్ని మన యేసుక్రీస్తు మన కోసం చేశాడు. మొత్తం ఈ యొక్క భూజనాల కోసం మనకు యేసుక్రీస్తు చేశాడు. ఎందుకంటే మనం ఆయనలో దేవుడిని నీతిగా మారేలా, పాపం తెలియని ఆయనను మనం కొరకు పాపంగా చేశాడు. మనం నీతిమంతులుగా అవ్వడానికి తన కుమారుడు పాపం తెలియకపోయినా పాపంగా తన కుమారుడిని చేశాడు. మనం శుద్ధులు అవ్వడానికి తన పవిత్రమైన కొడుకుని, ఏ పాపము తెలియని కొడుకుని, మన పాపాలన్నీ ఆయన కొడుకు మీద వేశాడు. మన 2 కొరింథీయులు 5వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఎందుకనగా మనమందు దేవుని నీతి అగునట్లు పాపము మెరుగని ఆయనను మోసుకొను. పాపము మన కోసము పాపముగా చేశాను. ఎందుకనగా మనమందరం దేవుని నీతి అగునట్లు, అంటే దేవుడు నీతిమంతుడు అగునట్లు మనం చేసిన పాపములన్నీ తన మీద వేసుకున్నాం. మనం ఈ యొక్క 4వ మాట నుంచి తెలుసుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే, అవి డిస్కస్ చేసే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నాను. మీరు ఎప్పుడైనా, మీ తండ్రి గారు ఎప్పుడైనా మిమ్మల్ని అడగలిగారు, నా బిడ్డ నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఎప్పుడైనా మీకు తండ్రి గారు అడగలిగారు? అలాగే మనమందరం మనం పాపం ద్వారా దేవుడిని విడిచిపెట్టాం. మనం చేసిన పాపంలో చాలా పాపం చేస్తాం. మనం అది చేసిన పాపలన్నింటి ద్వారా మనం దేవుడిని విడిచిపెట్టేస్తాం. మనం రోజు చేసే పాపం బట్టి మనం దేవుడిని విడిచిపెట్టాం. అలా కాకుండా మనం ఒకవేళ తెలియకుండా చేసిన పాపంని ఆ రోజే మోకాలు వేసి ప్రార్థనలో, దేవా ఇలా నేను పాపం చేశాను క్షమించు అని చెప్తే వెంటనే దేవుడు క్షమిస్తాడు. అలా కాకుండా ఒకదాని మీద ఒకటి పాపం చేసుకుంటూ అలా మనం దేవుణ్ణి విడిచిపెట్టి నరకానికి వెళ్ళిపోతున్నాం. యేసు చెప్పిన ఈ మాటలు మనకి ఏం చెప్తున్నాయంటే, మనం ఏమి ఎదుర్కొంటున్నా దేవునికి అది తెలుసు, మరియు ఆయన కోరుకుంటే ఆయన ఫలితాన్ని మార్చగలిగేవాడు. మనం ఏం కోరుకుంటున్నామో ఆయనకు ముందే తెలుసు. ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు, మీరు ఎగ్జామ్లో 100కి 100 తెచ్చుకోవాలనుకుంటున్నారు. అది ఆయన అనుకోవాలంటేనే అవుతుంది, మీరు అనుకుంటే అది అవుతుంది. ఆయన చిత్తం అయితేనే అది నెరవేరుతుంది, మీరు అనేసుకుంటే అది అవ్వదు. అలాగే మీరు ఒకవేళ 100కి 50కి అటెంప్ట్ చేశారు, కానీ మీరు దేవునితో ప్రార్థన చేసి, దేవా నాకు 50 మార్కులే వస్తున్నాయి,
దయచేసి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి మీరు దేవా ఎలాగైనా నన్ను పాస్ చేయదేవా, లేదంటే ఎక్కువ మార్కులు తెప్పించదేవా అని దేవుడిలో మీరు ప్రార్థన చేస్తే ఆ యొక్క ఫలితాన్ని దేవుడు మారుస్తాడు. కాబట్టి మీ ప్రశ్నలను దేవుడి వైపు మళ్ళించండి, కానీ మీరు ఆయన మంచితనం మరియు నీతిని విశ్వసించవచ్చని తెలుసుకోండి. మనం ఒక్కొక్క రోజును మాత్రమే చూస్తాము, దేవుడు మొత్తం చరిత్రను చూస్తాడు. ఆయన మంచి మరియు సరైనది చేస్తాడు. మనం రేపు ఏమవుతుందో మనకు తెలియదు. ఇవాళ ఇప్పుడు టైం 1 గంట, మన 2:30 అయింది, మనకి 3ంటికి ఏమవుతుందో మనకు తెలియదు, 3:30కి ఏమవుతుందో తెలియదు. కానీ దేవుడికి మన జీవితాంతం అంటే మనం చనిపోయే వరకు ఏమవుతుందో మొత్తం లేక దేవుడికి తెలుసు. అందుకే దేవుడు మనకి ఏదైతే మంచిదో అది చేస్తాడు. మనప్పుడు బాధ గురించి, నొప్పి అంటే పెయిన్ వల్ల కలిగే 3 విషయాలను తెలుసుకున్నాం. పెయిన్ టెల్స్ యూ దట్ యు ఆర్ అలైవ్. నొప్పి నువ్వు బతికే ఉన్నావని చెబుతుంది. దీనికి రిఫరెన్స్ యాకోబు 3వ అధ్యాయం 2వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలుచువాడే. ప్రభువు తన్ను ప్రేమించు వరకు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందు. ఇక్కడ పెయిన్ టెల్స్ యూ దట్ యు ఆర్ అలైవ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మన జీవితంలో అంతా సాఫీగా జరిగిపోతుంది, అంతా రోజువారీగా జరిగిపోతుంటే మనకి నొప్పి ఏంటో మనకు తెలియదు. అలాగే అనుకోకుండా ఇవాళ లేదంటే రేపు దేవుడు నీకు ఒక పరీక్ష పెట్టాడు అనుకోండి. మనం ఒక బైబిల్లో ఉదాహరణ తీసుకున్నాం, యోబుని తీసుకున్నాం. యోబుని తీసుకుంటే యోబు ఎంతో ధనవంతుడు, మనకందరికి తెలుసు కదా. యోబు ఎంతో ధనవంతుడు. యోబుకి సంతానం కూడా చాలా ఎక్కువ, తనకి ఎంతో ధనం ఉంది. ఓ రోజు యేసుక్రీస్తు తనకి విశ్వాసాన్ని పరీక్షించడానికి తన దగ్గర ఉన్న ధనం అంతా లాగేసుకున్నాడు, తన దగ్గర ఉన్న సంతానం అంతా లాగేసుకున్నాడు. తనకి కుష్ఠరోగాన్ని తెప్పించాడు. ఆఖరికి తన భార్య కూడా తను తిప్పింది. ఎందుకయ్యా నువ్వు ఇంకా ఒక దేవుని నమ్ముతో, ఏ విగ్రహాలకు వెళ్ళి పూజిస్తే నీ యొక్క జబ్బు తగ్గుతుంది కదా, ఎందుకు నువ్వు ఇంకా దేవుడి మీద విశ్వాసం ఇస్తావు అని చెప్పి వాళ్ళ భార్య కూడా తిప్పింది. వాళ్ళ సన్నిహితులు అందరూ తింటారు. కానీ యోబు మటుకు దేవుడి మీద విశ్వాసాన్ని వదలలేదు, దేవుడి మీద విశ్వాసాన్ని అలాగే కొనసాగించాడు. సో ఇది పెయిన్ టెల్స్ యూ దట్ యు ఆర్ అలైవ్ అంటే దేవుడు అప్పుడప్పుడు మనకి ఎలా పరీక్షలు పెడుతూ ఉంటాడు. నువ్వు నిజంగా విశ్వాసంగా ఉన్నావా లేదా దేవుని పట్ల నువ్వు నిజంగా ఆయన్ని నిజరక్షకుడుగా అంగీకరించావా లేదా అని అప్పుడప్పుడు దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షల్లో నువ్వు నిలిచినట్లయితే ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. మనం 2వ దానికి వెళ్దాం. పెయిన్ ఎక్స్పోజెస్ వాట్ వీఆర్ మేడ్ ఆఫ్. నొప్పి మనం దేనితో తయారు చేయబడ్డామో బహిర్గతం చేస్తుంది. పెయిన్ ఎక్స్పోజెస్ వాట్ వీఆర్ మేడ్ ఆఫ్. యోబు 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడను. ఇక్కడ మళ్ళీ యోబు స్టోరీలో వద్దాం. యోబు ఆ కుష్ఠరోగంతో ఉన్నాడు. తన భార్య, తన సన్నిహితులు అందరూ తిట్టారు, ఎందుకయ్యా ఇంకా ఆ యొక్క దేవుడిని విశ్వసిస్తామని. కానీ తన విశ్వాసాన్ని వదలలేదు. విశ్వాసాన్ని వదలకపోతే తన కుష్ఠరోగాన్ని మొత్తం దేవుడు తగ్గించి ఇంతకు మీద ఎంతైతే ధనం ఉందో దాన్ని రెట్టింపు ధనం తనకి ఇచ్చాడు, రెట్టింపు సంతానాన్ని యోబుకు అనుగ్రహించాడు. సో
ఈ యొక్క వాక్యం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, తను పరీక్షలు పెట్టిన మనం ఆ పరీక్షల్లో నిలబడితే మనకి సువర్ణం వల్లే దాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అంటే రెట్టింపుగా మన దగ్గర ఏదైతే దేవుడు లాగేసుకున్నాడో, అంటే ఇప్పుడు యోబు స్టోరీలో దేవుడు తన దగ్గర ఉన్న డబ్బుని, తన దగ్గర ఉన్న సంతానాన్ని మొత్తం లాగేసుకున్నాడు. దాని తర్వాత రెట్టింపు సంతానాన్ని, రెట్టింపు డబ్బుని అనుగ్రహించాడు. పెయిన్ ఎక్స్పోజెస్ వాట్ వీఆర్ మేడ్ ఆఫ్. అలాగే మూడవదిగా పెయిన్ టీచర్స్ వాట్ హ్యాపీనెస్ కాన్. ఆనందం ఏం చేయలేదో బాధ మనకు నేర్పిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఈ పెయిన్ టీచర్స్ వాట్ హ్యాపీనెస్ కాన్ అంటే, ఇప్పుడు మనం దావీదుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. దావీదు గొలియాతుని చంపడానికి ఒక రాయితోనే వెళ్ళాడు. కానీ దానికి ముందు ఎంతోమంది సైనికులు ఖడ్గంతో, ఎంతో యుద్ధ సామాగ్రితో వెళ్ళినా వారందరూ ఓడిపోయారు. కానీ దావీదు ఓన్లీ ఒక సింగిల్ రాయితోనే అంత భారీ స్థాయి ఉన్న గొలియాతుని ఒక్క రాయితో కింద పడగొట్టేశాడు. సో ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మనం యేసుక్రీస్తును చిరకాలం విశ్వాసంలో ఉంచితే మనకు దేవుడు మనకు తోడే ఉంటాడు. మనల్ని ఎప్పుడు విడవడు, ఎడబాయడు. మన పరిశుద్ధులు అంటే యేసుక్రీస్తును విశ్వసించేవారు ఎలా ఉండాలంటే, ఇక్కడ యేసు శిలువపై అనుభవించిన బాధల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు. అది మంచిగా ఉన్నప్పుడు ఎవరు కాదని చెప్పరు. ఒకవేళ మనం చేసేది మంచి అయితే ఎవరు నిన్ను వద్దని చెప్పరు, ఎవరు నిన్ను ఆపరు. ఇక్కడ యేసుక్రీస్తు మన కోసం ఆ శిలువలో చనిపోయాడు. మనం చేసిన పాపం కొరకే ఆ శిలువలో చనిపోయాడు. అందుకే తన తండ్రి దాన్ని నో అని చెప్పలేదు. తన తండ్రి దాన్ని అంగీకరించాడు. ఎందుకంటే అది మంచిది కాబట్టి తన తండ్రి దాన్ని ఆపలేదు. మన కోసం ఈ యొక్క మన పాప జీవితం కోసం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మన పాపాలన్నీ తన మీద వేసుకొని మనల్ని పరిశుద్ధులు చేయడం కోసం ఆ శిలువ మీద రక్తం చిందించాడు. కానీ బాధలో కూడా అది మంచికి దారి తీస్తే మనం దాన్ని భరించాలి. బట్ ఈవెన్ ఇన్ పెయిన్, ఇఫ్ ఇట్ లీడ్స్ టు గుడ్, వీ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. ఒకవేళ బాధలో కూడా, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత బాధని పొందారండి. ఆ శిలువరాల మీద మేకులు కొట్టి, కాళ్ళకి చేతులకి మేకులు కొట్టి, తలకి ముండగిరిలో పెట్టి ఇవన్నీ చేశారు కదా. ఎంత బాధను పొందుంటారో. ఈ యొక్క సెంటెన్స్ మనం చూస్తే, బట్ ఈవెన్ ఇన్ పెయిన్, ఇఫ్ ఇట్ లీడ్స్ టు గుడ్, వీ హ్యావ్ టు బేర్ ఇట్. ఆయన చేసేది మంచి కాబట్టి ఎంత నొప్పినన్నా యేసుక్రీస్తు మన కోసం భరించాడు. ఆయన చేసేది మన కోసం, అంటే మనం విశ్వాసంలో ఉండాలని, మనం నిత్య రాజ్యానికి చేరాలని ఆయన తపన ఉంది. కాబట్టి ఎంత యేసుక్రీస్తును శిక్షించినా, ఎంత బాధ పెట్టినా ఆయన భరించాడు. ఎందుకు భరించాడు? మన కోసం, మనం చేసే పాపం కోసం యేసుక్రీస్తు తను ఎంత బాధ పెట్టినా అది మంచికి దారి తీస్తుంది కాబట్టి యేసుక్రీస్తు భరించాడు. మనం యేసుక్రీస్తు రక్షకులుగా ఎలా ఉండాలంటే, ఒకవేళ నీకు కూడా ఎలాంటి ఒక అవకాశం వస్తే, అంటే ఒక పాపి ఉన్నాడు, యేసుక్రీస్తు వచ్చి
నీకు కూడా ఇలాంటి ఒక అవకాశం వస్తే, అంటే నీవు ఇప్పుడు తనని రక్షించడానికి నీవు ఒక అగ్నిగుండంలో పడవేయాలి. తన ఆత్మ రక్షించాలంటే, తన ఆత్మ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే, నువ్వు ఒక అగ్నిగుండంలో పడవేయాలంటే, ఎస్ ఐఎమ్ రెడీ టు ఫాల్ ఇన్ టు లేక్ ఆఫ్ ఫైర్. మనం ఆల్రెడీ రక్షించబడ్డాం. మనం ఇప్పుడు లేక్ ఆఫ్ ఫైర్లో పడిపోతే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాం. ఒకవేళ నేను లేక్ ఆఫ్ ఫైర్లోకి వెళ్ళను, నా జీవితం నేను బతకాలి, నా పిల్లలు ఉన్నారు, నేను చదువుకోవాలి, నేను బాగా సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తే అక్కడ ఒక మనిషి ఒక లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. యేసుక్రీస్తు దగ్గర చేరాల్సిన ఒక ఆత్మ నశించిపోతుంది. అలాగే అలా కాకుండా మనం ఇలా లేక్ ఆఫ్ ఫైర్లో పడుకోవడం కాదు, మార్చడం. అంటే తనకి డైలీ యేసుక్రీస్తు గురించి చెప్పడం, యేసుక్రీస్తు యొక్క మంచితనం గురించి చెప్పడం, ఇవన్నీ చెప్పడం వల్ల, యేసుక్రీస్తు యొక్క ప్రేమను చెప్పడం వల్ల ఒక అన్య ఆత్మని మనం యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలోకి తీసుకొస్తే అది యేసుక్రీస్తు ఎలా చేయాలని అనుకుంటున్నాడు. త్రూ ద ఫైర్, త్రూ వాట్ ఎవర్ కమ్, what may for a chance at loving you I had, take it all the way, right down to the end, even through the fire. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మనం చేసిన పాపం కొరకే యేసుక్రీస్తు తన మీద మనం చేసిన పాపములన్నీ వేసుకున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి యేసుక్రీస్తు ఆ శిలువ మీద బలియాగమై ఉన్నాడు. మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, నిత్య రాజ్యానికి వారసత్వం చేయడానికి యేసుక్రీస్తు ఎంతో నొప్పిని భరించాడు. మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ యొక్క భూమిలోకి వచ్చి మనం చేసిన పాపములు తన మీద వేసుకొని తన తండ్రి యొక్క మాటను నెరవేర్చాడు. సో అలాగే బిలీవర్స్గా మనం ఈ యొక్క పనులను కూడా చేయాలి. ఏం చేయాలంటే, మన ఈ యొక్క లేక్ ఆఫ్ ఫైర్లో పడుకోవడం కాదు, చెప్పాను కదా, రోజు యేసుక్రీస్తు యొక్క ప్రేమని ఒక అన్యులకు కానీ, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ చేయడం వల్ల మనం ఆత్మను రక్షించిన వారమే అవుతాం. సో ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుకున్నారు.